తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలో 119 సంవత్సరాల బ్రిటిష్ కాలం నాటి పురాతన ఇరుకు వంతెన శిథిలావస్థకు చేరింది. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. దీంతో ప్రతిరోజు ట్రాఫిక్ అంతరం ఏర్పడి ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాల మలుపు తిరిగేటప్పుడు వంతెనకు ఉన్న ఇరువైపులా తూములు ఇరిగిపోయి ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. అంతేకాకుండా కొంతమంది కబ్జాదారులు కాలువ ఆనుకొని భవనాలు కట్టి వంతెన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 119 ఏళ్ల చరిత్ర కలిగిన ఇరుకు వంతెనపై అధికారులు నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గోకవరంలో 119 సంవత్సరాలు కలిగినటువంటి ఈ యొక్క బ్రిటిష్ కాలం నాటి యొక్క బ్రిడ్జ్ అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు అయితే మాత్రం జరుగుతుంది. ఇదే విధానంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్రిడ్జ్ విధానం నుంచి కూడా పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క గోకవరం నుండి భద్రాచలం వైపుగా పూర్తిగా కూడా ఈ యొక్క చేరుకునే విధానం అయితే ఉంది. అయితే రోజు రోజుకి కూడా ఈ యొక్క బ్రిడ్జి విధానం అయితే మాత్రం ఇక్కడ పూర్తిగా ఏదైతే ఉందో ఇక్కడ ఈ యొక్క జనాలు అయితే మాత్రం శ్రవించే ఈ యొక్క రహదారులు అయితే మాత్రం చాలా వరకు భయభ్రాంతికి గురవుతున్నారు. ఏ క్షణాన ఏ జరగచ్చో ఏ ప్రమాదం జరుగుతున్న విధానంలో కూడా భయపడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే పలు నాయకులు కానివ్వండి పలు అధికారులు కానివ్వండి వచ్చారు తప్ప మేనమేషాలు లెక్కెడుతున్నారు తప్ప ఈ బ్రిడ్జిపై మాత్రం ఎటువంటి సార్వత్రిక నిర్ణయాలు అయితే మాత్రం తీసుకోవడం జరగలేదు. అయితే రాత్రి సమయాల్లో అయితే ఈ యొక్క బ్రిడ్జి విధానంలో చూసుకున్నట్లయితే ఒకే వేలో ఈ యొక్క రహదారి వేలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చిన్నపిల్లలు కానివ్వండి ఒక విద్యార్థులు కానివ్వండి అలాగే ఒక వ్యాపారస్తులు కానివ్వండి ఇదే దారిలో భద్రాచలం రోడ్డు వైపు వెళ్ళే విధానం అయితే ఉంది. కాకపోతే ఇప్పటికే కూడా నాయకులు అయితే మాత్రం దీనిపై గ్రాంట్లు వచ్చినాయి. ఈ ఏరియాలో కూడా పూర్తిగా కూడా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఎటువంటి విధానం అయితే మాత్రం జరగడం లేదు. అయితే ప్రస్తుతం మన దగ్గర కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ట్రాఫిక్ విధానంలో ఉందో ఒక వన్ వేలో జరిగినట్టుగా కూడా ఈ యొక్క హైవే రోడ్లు అయితే మాత్రం పూర్తిగా కూడా ఉంది. కాకపోతే ఈ యొక్క బ్రిటిష్ కాలం నాటి యొక్క పునర్నిర్మితమైన యొక్క బ్రిడ్జ్లో చూసినట్లయితే మనం ఒక వెహికల్ ఆగితే పూర్తిగా కూడా బ్రిడ్జ్ అంతా కూడా ఈ యొక్క నిర్మాణం అయిపోయి ఉంది. కాకపోతే ప్రతి స్థాయిలో కూడా ఈ యొక్క ఏదైతే ఉందో బ్రిడ్జ్ నిర్మాణంలో చేస్తున్న ప్రజలైతే మాత్రం ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటుపక్క చూసుకున్నట్లయితే పునర్వాసాలు ఉన్నాయి, అటుపక్క చూస్తే ఒక కాలువ కూడా ఉంది. ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఎవరు కూడా ఎటువంటి వారి ప్రయాణాల్లో వారు అమేకమై ఎదురుకు వెళ్ళిపోయే విధానంలో ఉన్నారు తప్ప ఈ యొక్క ట్రాఫిక్ విధానంలో చూసుకుంటే యొక్క బ్రిడ్జ్ ఇరుకు వంతెనగా మారిపోయితే ఉంది. ఈ యొక్క బ్రిటిష్ కాలం నాటి పురాతన కాలం నాటి వంతెన వద్ద ఎందుకు నాయకులు అప్రమత్తం అయ్యలేకపోతున్నారు, ఎందుకు అభివృద్ధి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణంలో ఎందుకు అశ్రద్ధ అయితే మాత్రం ఈ యొక్క బ్రిడ్జ్లో వాళ్ళు వ్యవహరిస్తున్న విధానం కూడా మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఈ బ్రిడ్జ్లో ఉన్న ఈ యొక్క రహదారి ద్వారా బాధపడుతున్న ఈ యొక్క రహదారి ప్రయాణికులు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి ఒకసారి ఈ బ్రిడ్జ్ ఎప్పటి నుంచి ఉంది, ఈ బ్రిడ్జ్ వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? నా పేరు కొరిపెల్లి అప్పల స్వామి, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఎదురుపాక అనే రైతుని నేను. మరి ఇక్కడ మా చిన్నప్పటి నుంచి కూడా ఉంటుంది ఇక్కడ ఈ బ్రిడ్జి మాత్రం ఎప్పుడో మేము ఇక్కడ ఈ బ్రిడ్జి కంట మనుషులు ఎక్కువ మంది ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసర పనులకి వెళ్ళి వాళ్ళు కూడా ఆ పని పోతే ఎంత నష్టం అన్నది వాళ్ళకి తెలుస్తుంది, చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ దీన్ని దయించి గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి కానీ ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ప్రభుత్వం ఏదో చేసింది కానీ దాన్ని పూర్తి అవ్వలేదు. కానీ దయించి కూటమి ప్రభుత్వం ఈ ఒక రహదారిని ఆనుకొని ఉన్న అన్ని సకరంగా చేసి ప్రజలకు మంచి చేకూరుతారు, బ్రిడ్జి కడతారని ఈ కూటమి ప్రభుత్వం చేసి చేపడుతుందని నేను మనవి చేసుకుంటున్నాను. అయిపోయి ట్రాఫిక్ బంద్ అయిపోతుంది, ట్రాఫిక్ బాగా బంద్ అయిపోయి జనాలు ఇబ్బంది పడిపోతున్నారు. ఇది బ్రిడ్జిని కూటమి ప్రభుత్వం దీన్ని ఎప్పుడు ఉన్నాయి అలా జరుగుతా లేదు అవుతా లేదు, ఇలాగే చెప్తున్నారు అలాగే అయిపోతుంది అంతే, కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అంతే తప్ప అవుతా లేదు. ఈ యొక్క స్థానికులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్రిడ్జ్ గురించి కూడా చెప్పే ప్రయత్నంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్రిడ్జ్ గురించి సంబంధించిన విషయాల మీద కూడా మనం చూడవచ్చు. ఒకసారి వారితో మాట్లాడి ఒకసారి కూడా మనం చేపించవచ్చు. సార్ చెప్పండి, ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జిలో ఇంత చిన్న వంతెనలో మెయిన్ రహదారిలో కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ప్రభుత్వం చర్య తీసుకోలేదంటే ఇది 1907 కట్టారండి, ఇది 100 సంవత్సరాల పైన అయిపోయిందండి. ఇది ఎవడో దీన్ని స్పందించాలి చేతాలు చెందాలి. ఇదివరకు ఎలా వస్తుందన్న రోడ్డు ఇప్పుడు వేయలేదు, మళ్ళీ ఎవడెవడో పిటిషన్ వల్ల మళ్ళీ ఆగిపోయిందండి. ఎందుకు పిటిషన్ చేస్తారు? గత ప్రభుత్వంలో జరిగిందన్నారు, గ్రాంట్లు కూడా వచ్చినాయన్నారు 11 కోట్ల రూపాయలు. అవునవును, అక్కడ అంటే అక్కడ దారిలో బ్రిడ్జ్ దారిలో ఇది ఉందండి, బిల్డింగ్ ఉందండి. ఆ బిల్డింగ్ పోతుందని ఆలీలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అలా రాజకీయం చేసి ఆఫ్ చేసేసారండి. అదండి
ఇదే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ గ్రాంట్ అయితే ఏర్పాటైంది కానివని కొంచెం మంది ఈ యొక్క స్వార్థపరుల యొక్క గ్రాంట్ల గురించి వాళ్ళ బిల్డింగ్లు అయితే కబ్జా చేసి ఈ యొక్క రహదారులకు అడ్డం వల్ల వాళ్ళ బిల్డింగ్లు కూడా వైసీపీ నాయకులు కూడా బిల్డింగ్లు ఎక్కడ పోతాయని చెప్పేసి వారి రాజకీయ నేతల ఒత్తిడితో కూడా అధికారులు అయితే ముందడుగు వేయకపోవడం జరిగింది. అయితే ఈ యొక్క గ్రాంట్ కూడా 11 కోట్ల రూపాయలు కూడా గత వైసీపీ ప్రభుత్వం గ్రాంట్ వచ్చినా సరే వాళ్ళు మేనమేసాల లెక్కలతో కూడా ఈ యొక్క అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కూడా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం కూడా పూర్తిగా కూడా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టే విధానంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని ఒక సంవత్సరం కాలం గడుస్తున్నా కూడా ఇక్కడ ఈ విధానం అయితే వారైతే మాత్రం పట్టించుకునే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క బ్రిడ్జ్ పరిస్థితి అయితే మాత్రం ప్రజలకు ఆందోళన కావడమే కాకుండా చిన్నపిల్లలకి విద్యార్థులకు కూడా అనేక రకాలుగా ఇబ్బంది అవుతున్న విషయం కూడా మనం గమనించవచ్చు. అయితే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఈ యొక్క బ్రిడ్జిపై పూర్తిగా ఈ యొక్క నిర్మూలన చేసి ఒక బ్రిడ్జ్ పూర్తిగా ఎక్స్టెండ్ చేసి ఏదైతే ఆక్రమణలు తొలగించి పూర్తిగా ప్రజలకు న్యాయం చేకూరే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే మాత్రం గ్రామస్తులు కానివ్వండి ఈ యొక్క టూరిస్ట్గా వెళ్ళే ప్రయాణికులు కానివ్వండి కోరడం జరుగుతుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.